ఒక్కటి స్పష్టం చేయాలి. గ్లోబరీనా సంస్థకు ఆయనకు సంబంధం ఉందా లేదా? వాళ్ళు ఏం చేశారు? ఐటీ తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగింది అన్నారు. చాలా మంది విద్యార్థులు, చనిపోయిన విద్యార్థులు అందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా మిగతా సబ్జెక్టులలో 99 మార్కులు వస్తాయి, మిగతా సబ్జెక్టు హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. ఇది వాస్తవం కదా? మరి ఐటీ శాఖ మంత్రి పికుడు వాడు ఈయనే కదా, మరి ఏం చేసిండు? ఏ విచారణ జరిపాడు? 27 మంది ఇంటర్ విద్యార్థుల పాపం పట్టే పోతుందా? మీ అయ్యా కనీసం స్పందించలే మూర్ఖుడా. 27 మంది విద్యార్థులు చనిపోతే, పేద విద్యార్థులు చచ్చిపోతే కనీసం మీ అయ్యా చనిపోకండి, ఆత్మహత్య చేసుకోకండి, నేను కాపాడుకుంటా, మీకు న్యాయం చేస్తా అని చెప్పి కనీసం నోరిచి మాట్లాడే మూర్ఖులు మీరు, మీ కుటుంబం. మీరు విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రుల మీద లాఠీ చార్జ్ చేసినటువంటి ఒక దగులుబాజీ ప్రభుత్వం నీది. సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ అలా నోటీస్ అవుతావు. నీ నోటీస్ భయపడతావేంది? నువ్వు ఈడే కాకుండా ఇంకా ఐక్యరాజ్య సమితి కూడా ఇచ్చుకో పెట్టేవాడు, ఇంకా అడుగు ఇంకా అవసరం వస్తే. ఆర్టీసీ కార్మికులు అంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లీగల్ నోటీస్ ఇలా ఉద్యోగాలు రాక నీ నిర్వాహకం వల్ల అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లీగల్ నోటీస్ నువ్వు కనీసం కొనుగోలు సెంటర్లో కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల, ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల, వరేస్తే ఉరి అనడం వల్ల ఇలా వడ్ల కుప్పం మీద గుండాగి చేసినటువంటి అనేక రైతులు. ఇది లీగల్ నోటీస్. 317 జీవో నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను ముప్పు తిప్పలు పెడితే ఇలా 10 మందికి మించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారు, అనారోగ్యం చనిపోయారు. ఈ లీగల్ నోటీస్. అసలు నీ మీద నీ కుటుంబం 420 కేసు పెట్టాలి ఫస్ట్ బిడ్డ. మీరంతా 420 కాదు, మీరందరూ కూడా. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయలే, 420. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, మోసం చేస్తావు, 420. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠిస్తాను, చేయలే, 420. ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇవ్వలే, 420. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, ఇవ్వలే, 420. రైతులకు రుణమాఫీ చేస్తాను, చేయలే, 420. ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే ప్రారంభిస్తాను, చేయలే, 420. వాళ్ళ ప్రాజెక్టుల పేరుతోని, అభివృద్ధి పేరుతోని వేల కోట్ల రూపాయలు నువ్వు నీ కుటుంబం దండుకొని ఇవాళ వాగుతావు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు తప్పు చేయలేదనుకుంటే, గ్లోబల్ అయిన సంస్థతో నీకు సంబంధం లేదు అనుకుంటే నువ్వు వెంటనే సిబిఐ విచారణ లేఖ రాయి. రేపు నీ దమ్ముంటే రేపు రాయి, లేఖ రాయి, సిబిఐ విచారణ లేఖ రాయి. అన్ని తెలుసు బిడ్డ, నీ తతంగం అంతే తెలుసు. మస్కట్ లో బీఆర్ శెట్టి మస్కట్ లో 1500 కోట్లకు సంబంధించి కూడా తీసి అది కూడా బయట ఇస్తున్నారు, అది కూడా ఇస్తున్నారు బిడ్డ. అది కూడా పుట్టగత ఉండే బిడ్డ. పేదల వస్తువులు కోసుకుంటారు మీరు. నీ లీగల్ నోటీస్ భయపడా తప్పకుండా సమాధానిస్తా. నాకు జైలేకొత్తా, నేను జైలు కూడా సిద్ధంగా ఉన్నా. నీకు అర్థమవుతలేదు. పేద విద్యార్థుల వస్తువులు కోసుకున్నది ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉందా లేదా? నీ పాపం కాదా అది? విద్యార్థులు చచ్చిపోలేదా? ఆత్మహత్య చేసుకోలేదా? విద్యార్థులు తనను లాఠీచార్జ్ చేయలేదా? నీ టాటా చెప్పడం ఎవరు భయపడాడు? రేపు బహిరంగ సభ ఉంది, తప్పులు కొడుతున్నాయి, గజ్జ పడుతున్నారు. లక్షలాది మంది యువత, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ తరలి వస్తున్నారు. అమిత్ షా గారి బహిరంగ సభ రేపు బ్రహ్మాండంగా జరగబోతున్నది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చిండ్రు. ఇక ఏం పోలు ఒక పొద్దు ఒక పీకుడు పని ఏం లేదు వాళ్ళకు. ఏం చేసిండు? లీగల్ నోటీస్. నేను 5 సంవత్సరాల్లో 7 సార్లు జైలుకి పోయినా. నువ్వేం చేస్తున్నావు చెప్పు? 5 సంవత్సరాల్లో 7 సార్లు జైలుకి పోయినా. ప్రజా సమస్యల మీద లాఠీ దెబ్బలు తిన్నా. నా మీద అనేక కేసులున్నాయి. ప్రజా సమస్య, నీలక దొంగతనం కేసులు, లంగతనం కేసు, లేకుంటే పాస్పోర్ట్ బ్రోకర్ల కేసులు, సహారా కేసు, ఈఎస్ఐ కేసులు లేవు నా మీద. అది గుర్తుంచుకోసారి. నువ్వు ఎన్ని నోటీసినా నీ అవినీతి భాగవతాన్ని ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు నీ ప్రభుత్వ నిర్వాహకమే కారణము. గ్లోబల్ సంస్థకు నీకు సంబంధం లేదు అంటే, వాడు నీకు పరిచయం లేదు అంటే, ఆ స్కామ్ తో నీకు సంబంధం లేదు అంటే, నువ్వు ఐటీ శాఖ మంత్రి కాదు అంటే,
నువ్వు వెంటనే సిబిఐ విచారణకు ఒప్పుకో, లేఖ రాయి. అంతే తప్ప నీ తాటాకు చెప్పడం భయపడే ప్రసక్తి లేదు. బండి సంజయ్ అంటే భయపడడు, భారతీయ జనతా పార్టీ భయపడదు. చేస్తా, అన్ని తెలుసు, అన్ని ఆయన తెలుసు, అది చేస్తా కూడా మేడం. పిఆర్ శెట్టి అంటే తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.